హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 9th ఫిబ్రవరిని జరిగిన థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయండి. ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ కదా, సో మీరు కొంచెం మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయండి. ఓకే, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి, మన వీడియోస్లో నేను చేశాను. మన వీడియోలో అయితే ఇంపార్టెంట్ టాపిక్ లిస్టులో అయితే ఉన్నాయి. ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ని బేస్ చేసుకొని, కొన్ని టాపిక్స్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను చేశాను. ఒకసారి అయితే చూడండి. వీడియో అయితే ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ చౌ అండి. ఈ చౌ డ్యాన్స్ అనేది, ఈ చౌ డ్యాన్స్కి సంబంధించిన స్టేట్ ఏంటి అని అడిగారు. మనకు ఆన్సర్ వచ్చేసి అదే ఆప్షన్స్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసి సంబంధం లేనిది వచ్చేసి తమిళనాడు అండి. మిగతా 3 కంట్రీస్లో దానికి రిలేషన్ అయితే ఉంది, ఆ చౌ డ్యాన్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, ద అఫీషియల్ మోటో ఆఫ్ ద 36th ఎడిషన్ ఆఫ్ ద నేషనల్ గేమ్స్ 2022 ఆఫ్ ఇండియా వాజ్. 36వ నేషనల్ గేమ్స్ యొక్క మోటో, అఫీషియల్ మోటో ఏంటి? సెలబ్రేటింగ్ హెల్త్ త్రూ ద స్పోర్ట్స్, సెలబ్రేటింగ్ సెక్యులరిజం త్రూ ద స్పోర్ట్స్, సెలబ్రేటింగ్ యూనిటీ త్రూ స్పోర్ట్స్, సెలబ్రేటింగ్ ఫ్రీడమ్ త్రూ స్పోర్ట్స్. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, సెలబ్రేటింగ్ యూనిటీ త్రూ స్పోర్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ లీడర్స్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఇన్ ఆగస్ట్ 2022 అని. బీహార్కి చీఫ్ మినిస్టర్గా ఆగస్ట్లో ఎవరు ఎన్నికయ్యారు? తేజస్వి యాదవ్, నితీష్ కుమార్, తారకిషోర్ ప్రసాద్, రేణుదేవి. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ లోన్ ఎక్స్పోజర్ ఈజ్ సపోర్టెడ్ బై కొల్లేటరల్ ఇట్ ఈస్ సెడ్ టు బి. రుణ బహిర్గతం అనుసంగిక మద్దతుతో ఉంటే అది ఏ విధంగా చెప్పబడుతుంది, ఏమని చెప్పబడుతుందంటే పూర్ క్రెడిటా, అన్సెక్యూర్డ్ క్రెడిటా, హై క్రెడిటా, సెక్యూర్డ్ క్రెడిటా. మనకు ఆన్సర్ వచ్చేసి సెక్యూర్డ్ క్రెడిట్ అని చెప్పబడుతుందండి. ఏ విధంగానంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక దగ్గర లోన్ తీసుకుంటే, ఏదైనా మనం సెక్యూరిటీగా పెట్టి దాన్ని తీసుకున్నట్లయితే ఆ క్రెడిట్ ఇప్పుడు కూడా సెక్యూర్ క్రెడిట్ అని మనం చెప్పవచ్చు అండి. నెక్స్ట్, దీన్ దయాల్ పోర్ట్ ఈజ్ వాట్ పోర్ట్ లొకేటెడ్ ఇన్ ఖాండ్లా, గుజరాత్. ఈ దీన్ దయాల్ పోర్ట్ అనేది ఏ విధమైన పోర్ట్ అని క్వశ్చన్ అడిగారు. ఇది వచ్చేసి ఖాండ్లా, గుజరాత్లో అయితే ఉంది. న్యూవా, టెంపరీనా, టైడలా, స్మాలా. ఇది టైడల్ పోర్ట్ అండి. ఇది ఇక్కడ టైడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్, స్టాట్యుటరీ బాడీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విచ్ వాజ్ సెటప్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ ద ఇండియా అండి. ఈ స్టాట్యుటరీ బాడీ, హైయర్ ఎడ్యుకేషన్ బాడీని, ఈ సంస్థని ఫస్ట్ 5-year ప్లాన్ అప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. అయితే దీని పేరేంటి, ఈ సంస్థ ఏంటి అని క్వశ్చన్ అయితే అడిగారు. ఫస్ట్ 5-year ప్లాన్లో ఈ స్టాట్యుటరీ బాడీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. అయితే అది ఏంటి, ఆ సంస్థ ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషనా,
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్? మనకు ఆన్సర్ వచ్చేసి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అండి. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఈజ్ అపాయింటెడ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్? మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్, ప్రెసిడెంట్. నెక్స్ట్, ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ రెయిన్ఫాల్ ఇన్ వింటర్ డ్యూ టు? నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో వింటర్లో రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఆ పార్ట్, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అయితే ఎందుకని అడిగారు? ద సౌత్ వెస్టర్న్ మాన్సూనా, ద నార్త్ వెస్ట్ మాన్సూన్, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, ద రీట్రీటింగ్ ఆఫ్ మాన్సూన్? మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ వన్, ద టర్మ్ జువెనైల్ అండర్ జువెనైల్ జస్టిస్, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 రెఫర్స్ టు ఏ పర్సన్. ఈ జువెనైల్ కోర్ట్ అంటే ఏంటి? ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా తప్పులు చేస్తే ఈ యాక్ట్ ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఈ కోర్టులో తీసుకెళ్ళి శిక్ష వేస్తారు అనేది ఇక్కడ అడిగారు. బిలో 16 ఇయర్సా, బిలో 18, బిలో 15, బిలో 12? మనకు ఆన్సర్ వచ్చేసి బిలో 18 అండి. నెక్స్ట్, ఎప్పుడన్నా ఏమైనా మైనర్స్ ఏమైనా తప్పు చేసి దొరికిపోయినట్లయితే వాళ్ళని ఈ కోర్టులో అయితే జువైనల్ కోర్టులకి వాళ్ళకి సపరేట్గా ఉంటాయండి. సో అక్కడికైతే తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష అనేది వేయటం జరుగుతుంది. నెక్స్ట్, శ్రీమంత శంకర్ దేవా రిసీవ్డ్ రికగ్నైజేషన్ ఫర్ విచ్ డ్యాన్స్ ఫామ్ అండి? ఈ శ్రీమంత శంకర్ దేవా ఏ డ్యాన్స్ ఫామ్లో ఆయనకు గుర్తింపు ఉందని అడిగారు. మోహిని అట్టం, కూచిపూడి, సత్రియా, క్రియేటివ్ డ్యాన్స్? మనకు ఆన్సర్ వచ్చేసి సత్రియా డ్యాన్స్. నెక్స్ట్ వన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ పేర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అండి? ఈ క్రింది వాటిలో ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చారు, దాని యొక్క యూనిట్ మెజర్మెంట్ ఇచ్చారు, ఎందులో కొలుస్తారని. ఇక్కడ చూద్దాం. పవర్కి వాట్, ప్రెషర్ న్యూటన్, ఫ్రీక్వెన్సీని హెర్జ్లలో కొలుస్తారు, ఎనర్జీని జౌల్స్లో కొలుస్తారు. ఇక్కడ మనకు తప్పుగా ఉన్నది ఏంటంటే ప్రెషర్ని న్యూటన్ మీటర్ స్క్వేర్లో లేదా పాస్కల్స్లో కొలుస్తారండి. ఓకే, మిగతాటివన్నీ కూడా కరెక్ట్గానే మ్యాచ్ అయినాయి. Who among the following found it more difficult to follow the rules of Jainism? ఈ క్రింది వారిలో ఎవరు జైనిజంని ఫాలో అవటంలో వాళ్ళకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది? ఎవరికి అనిపించింది అంటే మహాజనసా, ఆర్టిసన్సా, ట్రేడర్సా, పీసన్సా? మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. పీసన్స్ అంటే రైతులు. జైన మతాన్ని పాటించడం ఎవరికి కష్టంగా భావించిందని అడుగుతున్నారు. ఫస్ట్ మహాజనులు, కళాకారులు, వ్యాపారులు, రైతులు. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, రైతులు. ఇన్ విచ్ ఇయర్ వాస్ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజన లాంచ్డ్ ఇన్ ఇండియా అండి? ఏ ఇయర్లో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజన లాంచ్ చేశారు? 2000, 1919, 2005, 2008? మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. ద టర్మ్ మినీ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి? ఈ మినీ కాన్స్టిట్యూషన్ని
ఏ అమెండ్మెంట్ యాక్ట్లో అయితే ఈ మినీ కాన్స్టిట్యూషన్ని ఏ అమెండ్మెంట్ యాక్ట్లో యూజ్ చేశారు? ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ మినీ కాన్స్టిట్యూషన్ని తీసుకురావడం జరిగింది? 38, 42, 40, 44? మనకు ఆన్సర్ వచ్చేసి 42nd అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. అంత్యోదయ అన్నా యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్ అండి? 1997, 2000, 1999, 1998? ఆన్సర్ వచ్చేసి 2000 అని. హ్యూమస్, ఏ డార్క్ కలర్డ్ amorphous substance is formed as a result of which process? హ్యూమస్ ముదురు రంగు నిరాకార పదార్థం ఏ ప్రక్రియ ఫలితంగా ఏర్పడుతుంది? ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, హ్యూమిఫికేషన్, మినరలైజేషన్? మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, హ్యూమిఫికేషన్. సో హ్యూమిఫికేషన్ అంటే ఏంటంటే హ్యూమస్ ముదురు రంగు నిరాకార పదార్థం ఇవన్నిటిని కలిసి ఇవి అన్నీ కలిపితే ఈ మనకు హ్యూమిఫికేషన్ అంటారండి. ఈ ప్రాసెస్ని అంతటిని హ్యూమిఫికేషన్ అంటారు. హ్యూమస్, ముదురు రంగు నిరాకార పదార్థం ఇవన్నీ కలిసి ఈ ప్రాసెస్ని హ్యూమిఫికేషన్ అంటారు. ధ్యాన్ చంద్ వాజ్ లెజెండరీ ప్లేయర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అండి? వీళ్ళందరికీ తెలిసిందే, హాకీ ప్లేయర్ అండి. నెక్స్ట్ వన్, in which year Gandhi held a satyagraha at sorry 18th one. In which year Gandhiji held a satyagraha at Ahmedabad to solve the disputes between the owners and workers of the cotton mill in the city andi? 1917, 1916, 1915, 1918? మనకు ఆన్సర్ వచ్చేసి 1918లో అండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఎడిషన్ ఆఫ్ రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ 6th to 10th October 2022 అండి? రాజస్థాన్లోని ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ అనేది 6th to 10th October 2022 వరకు జరిగింది. అయితే ఇది ఎన్నో ఎడిషన్? 12th, 14th, 13th, 10th? ఆన్సర్ వచ్చేసి మనకు 13th ఎడిషన్ అండి. హూ రీప్లేస్డ్ సంజయ్ కుమార్ వర్మ యాజ్ ద ఇండియన్ అంబాసిడర్ టు ద జపాన్ అండి? ఈ సంజయ్ కుమార్ వర్మని ఇండియన్ అంబాసిడర్ టు జపాన్కి ఇండియన్ అంబాసిడర్గా ఎవరిని రీప్లేస్ చేశారు? సిబి జార్జ్, గోపాల్ బగ్లే, సునీల్ అరోరా, నవీన్ శ్రీవాస్తవ? మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్, ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ఈజ్ స్కీమ్ లాంచ్డ్ బై ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆన్ April 8, 2015 ఫర్ ప్రొవైడింగ్ వాట్ టు నాన్ కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్? స్కిల్ ట్రైనింగా, హౌసా, సబ్సిడీనా, లోనా? సో ఈ ముద్రా యోజన స్కీమ్ అనేది దేనికంటేనండి లోన్స్ ఇవ్వటానికైతే లాంచ్ చేయడం జరిగిందండి. ఇంపార్టెంట్, ఈ డేట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, డేట్ కూడా ఇంపార్టెంట్, ఇయర్ డేట్. ఓకేనా? నెక్స్ట్ వన్,
చారు సిజా మాతురు అనేది ఏ నృత్యానికి పర్యాయపదంగా ఉండే పేరు? చౌనా, కూచిపూడినా, ఒడిస్సీనా, మణిపురి? మన ఆన్సర్ వచ్చేసి మణిపురి డ్యాన్స్కి ఇంకొక పేరు అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హిందూ గాడెస్ ఈజ్ వర్షిప్డ్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ గాంగోర్ అండి. గాంగోర్ ఫెస్టివల్ అప్పుడు ఎవరిని, ఏ గాడ్ని పూజిస్తారు? సరస్వతి, కాళీ, లక్ష్మి, పార్వతి? మనకు ఆన్సర్ వచ్చేసి పార్వతి అండి. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెట్ అవుట్ ద డిఫరెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అండి. ఈ ఇండియన్ సిటిజన్స్కి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అయితే ఈ వీటి గురించి ఏ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది? ఆర్టికల్ 74A, ఆర్టికల్ 51A, ఆర్టికల్ 88B, ఆర్టికల్ 44B. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. ఆర్టికల్ 51Aలో అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్. 76 దేని గురించి చెప్తుంది? ఆర్టికల్ 76 అనేది అటార్నీ జనరల్ ఫర్ ఇండియా అండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి అయితే చెప్తుందండి. నెక్స్ట్ వన్, who is serving as the 34th ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2022? ఫారిన్ సెక్రటరీగా ఇండియాకి 2022 నుండి ఎవరు సర్వ్ చేస్తున్నారు? సుబ్రహ్మణ్యం జయశంకర్, వినయ్ మనోహర్ క్వాత్రా, హర్షవర్ధన శ్రింగ్లా, విజయ్ కేశవ్ గోఖలే? మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, వినయ్ మోహన్ క్వాత్రా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఎమర్జ్డ్ as the second capital of the కుషానాస్ డ్యూరింగ్ దేర్ ఎంపైర్ అండి? కుషానాస్ పీరియడ్లో సెకండ్ క్యాపిటల్గా ఏది ఉన్నింది? కనౌజ్, మథురా, పురుష్పూర్, పాటలీపుత్ర? పురుష్పూర్ అంటే గాంధారం అంటారండి. గాంధార దేశం అనేవాళ్ళు అప్పట్లో. ఈ పురుషపురం అని ఉండేది. నెక్స్ట్ దీనికి ఆన్సర్ అయితే చూద్దాం. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ద కుషానాస్ ఎంపైర్. సెవెంత్ వన్ వచ్చేసి మథురా అండి. కుషానాస్ యొక్క సెకండ్ క్యాపిటల్ మథురా. నెక్స్ట్, వాట్ ఆర్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అండి? దేనిని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అని అంటారు? కణాల యొక్క శక్తి బనగాండ శక్తి పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అని దేన్ని అంటారు? మైటోకాండ్రియా, లైజోజోమ్స్, రైబోజోమ్స్, న్యూక్లియస్? మైటోకాండ్రియాస్ని. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి. మైటోకాండ్రియాస్ ఆర్ నోన్ యాజ్ ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అండి. కణశక్తి భాండాగారాలని అంటారు సెల్స్ యొక్క, కణాల యొక్క. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఏంది? కస్టమ్ డ్యూటీనా, ఎక్సైజ్ ట్యాక్సా, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సా, జిఎస్టీనా? ఇక్కడ మనకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అండి. మిగతాటన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే డైరెక్ట్ ట్యాక్స్. ద డైమెన్షన్ ఆఫ్ ద బాస్కెట్బాల్ కోర్ట్ ఈజ్ మెజర్డ్ వాట్ ఫ్రమ్ ద ఇన్నర్ ఎడ్జ్ ఆఫ్ ద బౌండరీ లైన్ అండి. బాస్కెట్బాల్ కోర్ట్ యొక్క మెజర్మెంట్స్ ఇన్నర్ ఎడ్జ్ నుంచి ఎంత ఉంటుందని అడిగారు. 28 × 12 మీటర్స్, 30 × 45, 28 × 15, 30 × 15. మనకు ఆన్సర్ వచ్చేసి 28 × 15 మీటర్స్ అని. ఓకేనా? దాని మెజర్మెంట్స్ 28 × 15 మీటర్స్ అయితే ఉంటుంది. లెంత్ వచ్చి 28, విడ్త్ వచ్చి 15 మీటర్స్. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ హెల్డ్ ఇన్ 1885 అండి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ సెషన్కి అధ్యక్షుడిగా ఎవరున్నారు? దిన్సా వాచా, దాదాబాయి నౌరోజీ, అలన్ ఆక్టోవిన్ హూమ్,
ఉమేష్ చంద్ర బెనర్జీ. మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి, ఉమేష్ చంద్ర బెనర్జీ. నెక్స్ట్ వన్, మణికా సాహా చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర, మానిక్ సాహా చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర బికేమ్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ బై ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ 2022 అండి. ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు బై ఎలక్షన్స్లో? గాకుల్ నగర్, టౌన్ బార్డోవాలి, అగర్తలా, బెలోనియా. ఆన్సర్ వచ్చేసి 2nd వన్ అండి. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ ద స్మాలెస్ట్ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా ఏరియా వైజ్ అండి. మన ఇండియాకి స్మాలెస్ట్ నైబరింగ్ కంట్రీగా ఏది ఉంది ఏరియా వైజ్? నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్. ఆన్సర్ వచ్చేసి మాల్దీవ్స్ అండి. అంటే ఈ ఫోర్సెస్ వర్కింగ్ ఇన్ విత్ ఇన్ ఎర్త్ సర్ఫేస్ ఆర్ కాల్డ్ ఎండోజెనిక్ ఫోర్సెస్ అండి. అంటే భూ ఉపరితలం మీద ఫోర్సెస్ వర్కింగ్ విత్ ఇన్ ఎర్త్ సర్ఫేసెస్ ఆర్ కాల్డ్ ఎండోజెనిక్ ఫోర్సెస్ అండి. భూమి మీద ఉపరితలం మీద జరిగే ఫోర్సెస్. నెక్స్ట్, ఎండోజెనిక్ ఫోర్సెస్ ఆర్ ద ప్రెజర్ విత్ ఇన్ ద ఎర్త్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నల్ ఫోర్సెస్ అండి. ఫోర్టీన్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోజెనిక్ ఫోర్సెస్ అండి. ఎండోజెనిక్ ఫోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే భూ ఉపరితలం పైన ఉండే ఫోర్సెస్ అండి. బిల్డింగ్ మౌంటైన్సా, గ్లేసియర్సా, సీ వేవ్సా, విండ్సా? మనకు ఆన్సర్ వచ్చేసి బిల్డింగ్ మౌంటైన్స్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై అన్ ఎలిమెంట్ దట్ నాట్ బిలాంగ్స్ టు ద థర్డ్ పీరియడ్. ఈ థర్డ్ పీరియడ్కు చెందని ఎలిమెంట్ ఏంది? సిలికాన్, ఆర్గాన్, బ్రోమైన్, పాస్ఫరస్. ఆన్సర్ వచ్చేసి మనకు 3rd వన్ అండి, బ్రోమైన్. మనకు 7 పీరియడ్లు 18 గ్రూపులు అయితే మనకు ఉంటాయండి. అడ్డంగా ఉన్నటి పీరియడ్స్, నిలువుగా ఉన్నటివి గ్రూప్స్. 18 గ్రూపులు 7 పీరియడ్లు అయితే మనకు ఉంటాయి. నెక్స్ట్, మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ బోర్న్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఆఫ్ ఇండియా అండి. ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఎక్కడ పుట్టినారు ఇండియాలో? అలీగర్, లక్నో, అలహాబాద్, డెహ్రాడూన్. మనకు ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ అండి. వాట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ బాడీ దట్ లెండ్స్ క్యాపిటల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ అండి. ఈ కింది వాటిలో ఏది వేరే కంట్రీస్కి మనీ అయితే ఇస్తుంది, అప్పుగా మనీ ఇస్తుంది? ఈ కింది వాటిలో ఏ సంస్థ, ఏ ఇంటర్నేషనల్ బాడీ వేరే కంట్రీస్కి మనీ అప్పుగా ఇస్తుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, వరల్డ్ బ్యాంకా? ఆన్సర్ వచ్చి వరల్డ్ బ్యాంక్ అండి. నెక్స్ట్, అందరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఏది ప్రాథమిక ఆరోగ్య మౌలిక సదుపాయాలతో ఏకీకృతం కావాలి? ఎడ్యుకేషన్ అండ్ మెడిసినా, కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీనా, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీనా, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీనా? మనకు ఆన్సర్ వచ్చి 3rd వన్ అండి. 18th వచ్చి ఆన్సర్ యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అనేది ఏకీకృతం కావాల్సి ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మిజోరాం? మిజోరాం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంది? దుమాల్ డ్యాన్స్, చౌ డ్యాన్స్, కోలీ డ్యాన్స్, చేరా డ్యాన్స్. 19th వన్ చేరా డ్యాన్స్ అండి. నార్మన్ బోర్లాంగ్, ఫాదర్ ఆఫ్